పల్లపు వీరబాబు సోషల్ సర్వీస్. ఈరోజు మనం పెడుతున్న వీడియో ఏంటంటే ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే చాలా దూరం వచ్చాను. ఆ ప్రాంతం ఏంటంటే అది నాయుడుపేట పక్కన ఒక హాస్టల్ ఉంది. ఆ హాస్టల్ కాడికి వచ్చాను. అయితే అక్కడ జరిగే పరిస్థితి ఏంటంటే మనం ఎప్పుడు పెడతా ఉంటాం కాబట్టి ఇది మన ఆటోయే ఆల్రెడీ మీకు తెలుసు. ఆల్రెడీ మనం తీసుకొచ్చింది ఏంటంటే ఇప్పుడు కొన్ని సరుకులు తీసుకొచ్చాం, తెలుసు కదా, ఈ బియ్యం బస్తాలు. అయితే మనం పెడుతున్న మాట, ఈరోజు మనం చెప్తున్న మాట ఏంటంటే అక్కడ ఒక హాస్టల్ ఉంది. ఆ హాస్టల్లో చాలామంది పిల్లకాయలు చనిపోయారు, బాలేక వచ్చేసింది. చాలామందికి 200-300 మందికి బాలేదు అని చెప్పి నేను కూడా విన్నాను గతంలో. నేను కూడా కళ్ళతో చూడలేదు. ఆ ప్రాంతం గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఆ ప్రాంతాన్ని చూడడం జరిగింది. అయితే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మీరు వీడియోలు పెట్టొద్దు, ఇక్కడ ఇప్పటికే మేము చాలా ఇబ్బంది పడిపోయాము, వీడియోలు పెట్టొద్దు అని చెప్పేసి నాకు కొన్ని మాటలు చెప్పడం జరిగింది ఆ రోజు, ఈరోజే. అయితే నేను ఇప్పుడు ఈ మాట ఏం చెప్తున్నానంటే మీ తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల్ని హాస్టల్లో చదివిస్తున్నారా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అయితే ఆ హాస్టల్లో ప్రపంచవ్యాప్తంగా పిల్లలకు బాగాలేదని చెప్పేసి మీడియా వారు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, చాలామంది అక్కడికి వచ్చి పరామర్శించారు అప్పుడు. అయితే నేను చెప్తున్న మాట ఏంటంటే అక్కడ ఇప్పుడు కూడా తాగేదానికి వాటర్ లేక ఆ ప్రిన్సిపాల్ మనకు చెప్పిన మాట ఏంటంటే వాటర్ని కొంటున్నాడు. ఒక ఆటో వాటరు 500 లెక్క, ఒక రోజుకి 2 ట్రిప్పులు 3 ట్రిప్పులు ఆయన సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకుని ఆయన చేస్తున్నాడంట. అయితే నేను చెప్తున్న మాట ఏంటంటే ఖచ్చితంగా ఈ జిల్లాలో ఉన్న, ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న వాళ్ళందరూ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరికి నేను చెప్తున్న మాట ఏంటంటే ఆల్రెడీ నాయుడుపేట అంటే అది తిరుపతి జిల్లా, అయితే ఉమ్మడి జిల్లా. మన జిల్లాలో ఏంటంటే అది నెల్లూరు జిల్లా, ఇది నెల్లూరు జిల్లా, అది తిరుపతి జిల్లా. ఒకప్పుడు ఒకటే జిల్లా కాబట్టి ఇప్పుడు జిల్లా మారినట్టుంది. ఈ అధికారులు నేను చెప్తున్న మాట ఏంటంటే ఇప్పుడైనా సరే ప్రతి హాస్టల్లో, ప్రతి స్కూల్లో తాగేదానికి నీళ్ళు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మంచినీళ్ళు ఉండాలి. ఆహారం అన్నం పెట్టేటప్పుడు భద్రత ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే 200-300 మందికి పిల్లలకి బాలేకని వచ్చేసినప్పుడు చాలామంది వచ్చి పరామర్శించి మేము ఉన్నామని చెప్పారు. ఈరోజు అక్కడికి వెళ్ళి చూస్తే ఏంటంటే కనీసం తాగేదానికి వాటర్ కూడా సరిగ్గా లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు కూడా వాటర్ లేదు, వారు మిల్లర్ వాటర్ వాళ్ళు కొనుక్కుంటున్నారు. అయితే నేను చెప్తున్న మాట ఏంటంటే ఈ రోజైనా సరే ప్రతి ఒక్కరికి చెప్తున్న మాట నేనేంటంటే అక్కడ వాటర్ లేదు కదా, ఎంతోమంది కనీసం ఒక సీఎం దాకా కూడా ఆయన దగ్గర కూడా వెళ్ళి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏంటంటే ప్రతి ఒక్కరూ అక్కడ ఆ స్కూల్లో ఆ రోజు ఎవరైతే మీడియా వాళ్ళు వచ్చున్నారో ఆ మీడియాలో మళ్ళీ వెళ్ళి ఆ నాయుడుపేటలో ఉన్న స్కూల్ని మళ్ళీ మీరు చూడాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను ఆ ప్రిన్సిపాల్కి చెప్పాను, మరి ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు ఒకసారి మళ్ళీ మీడియాకు వచ్చు కదా అని అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే మీడియా వాళ్ళకి ఇవ్వటానికి ఇంతకుముందు జరిగిన ఆ సమావేశానికి అక్కడ జరిగింది కదా, పిల్లలకు బాలేకని వచ్చింది కదా, మేము దాన్ని బయట చూపించాము. మాకు మీడియా వాళ్ళు వచ్చి నాకు 10,000 ఇస్తావా, నాకు 20,000 ఇస్తావా, ఈ న్యూస్ బయటేనని చెప్పేసి ఆయన లంచం వాడు కూడా మొదలుపెట్టారంట. ఎందుకంటే ప్రతి ఒక్కడు లంచం లేకపోతే మనం ఏం చేయలేకపోతున్నాం. నేను చెప్తున్నమాట ప్రతి స్కూల్లో ఏదైనా, అది గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్ కావచ్చు, అది చిన్న స్కూల్ కానీ పెద్ద స్కూల్ దాకా ఏదైనా కానీ తాగేదానికి వాటరు సరిగ్గా ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే నేను ఆ స్కూల్ని చేపిద్దాం అనుకున్నాను. స్కూల్ని ఆ ఫోటో ఫస్ట్ గేట్ గారు తీసినప్పుడే వాళ్ళు వచ్చి నన్ను ఆపేశారు. అయ్యా నువ్వు ఇక్కడ స్కూల్ మా తీయొద్దు, ఇప్పటికే సగం అల్లరిపాలైపోయింది. నేను చెప్పా, అయ్యా నేను మంచి మాటలు చెప్పి నేను మంచి చేస్తానంటే నువ్వు మంచి చేయబడలే, చేయబడలే, ఇప్పటికే 2 నెలలు అయిపోయింది, ఇప్పుడే కొంచెం మేము కోలుకుంటున్నాం. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఫేస్బుక్లో యూట్యూబ్లో పెట్టావంటే మళ్ళీ మా స్కూల్కి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుందని చెప్పారు. అందుకే నేను బయటకు వచ్చి నేను వీడియో పెడుతున్నాను. ప్రతి ఒక్కరికి చెప్తున్న మాట ఏంటంటే స్కూల్లో వాటర్ బాగుండాలి. అక్కడ పాటిస్తున్నవారు, అది బాత్రూములు కావచ్చు, లేకపోతే అక్కడ ఆయమ్మలతో ఒక పనితీరు కావచ్చు, ప్రతి ఒక్కటి ఆ స్కూల్లో మెరుగ్గా ఉండాలి. మెరుగైన మనకి పని ఉండాలి ఎక్కడైనా కోరుకుంటున్నాను. ఎందుకంటే కనీసం 600-700 మంది ఆ స్కూల్లో ఉన్నట్టున్నారు, దాదాపు 1000 మంది అనుకోవచ్చు. ఆ స్కూల్లో అంత జరిగి అనేకలకి బాలేకొని వచ్చేసి జరిగినప్పుడు ఈరోజు కూడా అంతమంది వెళ్ళి చూసి మీడియా ప్రపంచం అంతా కూడా ఆ స్కూల్ వైపు చూసింది. ఆ స్కూల్ని కూడా మూసేశారు. మళ్ళీ ఇప్పుడు ఆ స్కూల్ తీశారు, కొంతమంది తెలియదు అనుకుంటా. ఇప్పుడు అంతా బాగానే ఉందని చెప్తున్నారు, పిల్లలు కూడా బాగుందని చెప్తున్నారు. నేనైతే బ్యాడ్ గురించి చెప్పట్లేదు. ఆ స్కూల్లో నీళ్ళు లేకపోవడం ఇప్పుడు కూడా చాలా బాధాకరం. ఎందుకు చెప్తున్నానంటే దానికోసమే చెప్తున్నాను. ఆ స్కూల్లో నీళ్ళు లేకపోవడం చాలా బాధాకరం. ఇప్పుడైనా సరే స్కూల్లో నీళ్ళు బాగుండాలి, వాళ్ళు తినే తిండి కానీ అలాగే ప్రతి ఒక్కటి బాగుండాలి, వసతులని బాగుండాలి. కనీసం గవర్నమెంట్ స్కూళ్ళు కూడా ఆ విధంగా సరైన భద్రత లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఆ ప్రిన్సిపాల్ మనకు చెప్పిన మాట ఏంటంటే కనీసం చూడబోయా ఇప్పుడు తాగేదానికి నీళ్ళు లేవు,
అని చెప్పి లాస్ట్ అయిపోయిందంటే మా స్కూల్ వల్ల వాళ్ళకి బాగాలేక రాలేదు, వాళ్ళ తల్లిదండ్రులు తెస్తున్న ఫుడ్ అని చెప్పి వాళ్ళ ఎవరైతే తెచ్చుకుంటారో అవన్నీ తీసుకొచ్చి ఫోటోలు తీసుకొచ్చి చూపించాడు నాకు. ఒక్కొక్కరు గొడ్డు మాసం తెచ్చుకుంటారు, ఒక్కొక్కరు పంది మాసం తెచ్చుకుంటారు, రకరకాల మాసాలు తెచ్చుకున్న వాళ్ళు జబ్బులు తెచ్చుకుంటే దానికి బాధ్యులు మేమానా అని చెప్పేసి ఆ ప్రిన్సిపాల్ నాతో చెప్పడం జరిగింది. అయితే తల్లిదండ్రులు పెట్టిన ఫుడ్ అయితే ఒక్కరికి ఇద్దరికి బాలేకని వస్తుంది, లేదా 10 మందికి వస్తుంది. వందలాది మందికి బాలేకని వచ్చిందంటే అది ఖచ్చితంగా ఆ స్కూల్లో ఖచ్చితంగా ఏదో జరుగుంటుంది. తినేదానికి ఆహారంలో కావచ్చు, తాగే నీళ్ళలో కావచ్చు, ఖచ్చితంగా ఏదో కలుషితం అయి ఉంటుంది. నేను చెప్తున్న మాట ఏంటంటే మనం అనేక ప్రాంతానికి వెళ్ళి ఆ సోషల్ వర్క్ అని చెప్పేసి వీడియోలు పెడుతున్నాం. నిజాన్ని ఖచ్చితంగా నేను బయట పెడుతున్నాను. కాకపోతే మన వీడియోలు చూసేవాళ్ళు కూడా లేరు. ఖచ్చితంగా ఇప్పుడు దాకా వీడియో ఎవరో చూడకపోతే అనేలు షేర్ చేయండి. ఒకవేళ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం అనొద్దు. ఎందుకంటే ఇలాంటి ఇంకా అనేక వీడియోలు మీకు నేను పెట్టాలనుకుంటే ఖచ్చితంగా నా వీడియోలు చూసేవారు ఖచ్చితంగా చూడాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు మళ్ళీ మీకు కావాలంటే మీరు చూడాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అందరికీ